హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు, రైతులకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు సంబంధించి రాబోయే 40 రోజుల్లో పథకాలన్నీ కూడా అమలు చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా అయితే కొన్ని అప్డేట్స్ అయితే ఇస్తానని చెప్పి నిన్నటి రోజున మనకు చెప్పారండి మీడియాకి. సో దీనికి సంబంధించి అఫీషియల్‌గా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. వీడియోలో క్లారిటీగా ఆ పథకాలు ఏంటనేది నేను మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు గనక ఆ పథకానికి సంబంధించిన లబ్ధిదారులు గనక అయినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలానే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా వచ్చినప్పుడు వెంటనే తెలియచేయడం జరుగుతుందనమాట. మీ అందరి కోసము టెలిగ్రామ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా జాయిన్ అవ్వండి. లేటెస్ట్‌గా వచ్చేటువంటి అప్డేట్స్ అన్నిటిని కూడా ముందుగా టెలిగ్రామ్ ఛానల్‌లో పోస్ట్ చేస్తాను. మీరు వెంటనే కూడా తెలుసుకోవచ్చు. వీడియో కంటే ముందుగానే అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక టాపిక్‌లోకి అయితే వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే 40 రోజుల్లో అనగా మే నెలలో అయితే ముఖ్యంగా మహిళలకు, రైతులకు, నిరుద్యోగులకు సంబంధించి 3 పథకాలైతే లాంచ్ చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారైతే చెప్తున్నారనమాట. సో వాటికి సంబంధించి వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నిటిని కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ఒకసారి క్లారిటీగా అయితే తెలుసుకుందాము. వివిధ న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి ఆర్టికల్స్ అన్నిటిని కూడా కలెక్ట్ చేశానండి. సో నా కష్టానికి తగిన లైక్స్ అనేటివి మీరు ఇచ్చినట్లయితే నాకు కొంచెం సపోర్టివ్‌గా అయితే ఉంటుందన్నమాట. సో ఇక వివరాలు కనుక చూసుకున్నట్లయితే మే నుంచి తల్లికి వందనం పథకం మే నెలలో ముఖ్యంగా యువతకు సంబంధించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తామని చెప్తున్నారు. మహిళలకు సంబంధించి తల్లికి వందనం అంటే విద్యార్థులకు సంబంధించి వారి యొక్క తల్లి ఖాతాల్లో పడేటువంటి అమ్మఒడి పథకం గతంలో ఏ విధంగా ఉందో ఇప్పుడు తల్లికి వందనం పథకం కింద అయితే అకౌంట్లోకి అయితే డబ్బులు అయితే పడబోతున్నాయి. ఈ రెండే కాకుండా నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగ భృతి కూడా విడుదల చేస్తానని చెప్తున్నారు. అదేవిధంగా రైతులకు సంబంధించి కూడా అన్నదాత సుఖీభావ పథకాన్ని కూడా విడుదల చేస్తానని చెప్తున్నారండి. సో వీటన్నిటికి సంబంధించి కూడా అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ముందుగా ఒక్కొక్క పథకానికి సంబంధించిన వివరాలు తెలియజేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి తల్లికి వందనం పథకానికి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్స్ అయితే చూద్దామండి. మే నుంచి తల్లికి వందనం అని అంటున్నారనమాట. అంటే ఈ తల్లికి వందనం పథకం అనేది విద్యార్థులు ఎవరైతే 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి చదువుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయల లెక్కన తల్లి యొక్క ఖాతాల్లోకి జమ అయ్యేటువంటి పథకం అనమాట ఇది. గతంలో మనం అమ్మఒడి పథకం అయితే చూసాము. సేమ్ అదే రూల్స్‌తో తల్లికి వందనం పథకం అనేది రాబోతుంది. కాకపోతే ఒక్క రూల్ అనేది ఎక్స్టెండ్ చేశారు. అది ఏంటంటే ఇంట్లో ఎంతమంది చదువుకుంటూ ఉంటే అంతమందికి కూడా 15,000 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ ఇంట్లో ముగ్గురు గనక ఉన్నట్లయితే 45,000 వస్తాయి. ఇద్దరు గనక ఉన్నట్లయితే 30,000 అయితే వస్తాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎంతో సంతోషంతో అయితే ఈ పథకాన్ని అయితే లాంచ్ చేయబోతున్నారనమాట. సో అసెంబ్లీ సాక్షిగా అయితే ఈ యొక్క పథకాలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేస్తానని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజునైతే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఈరోజు అన్ని న్యూస్ పేపర్‌లో కూడా ఇదే న్యూస్ అండి. సో అదేవిధంగా ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి 15,000 రూపాయలు లబ్ధి అయితే చేకూరబోతుంది మహిళల యొక్క అకౌంట్‌లోకి. నెక్స్ట్ వచ్చేసి రైతులకు సంబంధించి కూడా అప్డేట్స్ అయితే ఇచ్చారండి. తాజాగా పీఎం కిసాన్ 19వ విడతకు సంబంధించిన నిధులైతే జమ అవ్వడం జరిగిందనమాట. సో రైతుల యొక్క ఖాతాల్లోకి చాలామందికి కూడా పడుతున్నాయి. కొంతమందికి అయితే పెండింగ్‌లో అయితే ఉన్నాయన్నమాట. వారికి కూడా త్వరలోనే వారి యొక్క ఖాతాల్లోకి అయితే 19వ విడతకు సంబంధించిన నిధులైతే జమ కావడం జరుగుతుంది. ఇకపోతే అన్నదాత సుఖీభావ పథకంకి సంబంధించి అంటే గతంలో రైతు భరోసా పథకం ఏదైతే ఉందో అదేవిధంగా ఈసారి పేరు మార్చి అన్నదాత సుఖీభావ పథకం కింద అయితే రైతుల యొక్క ఖాతాల్లోకి 20,000 రూపాయలు అయితే జమ చేస్తామని చెప్తున్నారు. ఈ 20,000 రూపాయల్లో కూడా పీఎం కిసాన్ నిధులు 6,000 రూపాయలు అయితే ఉండబోతున్నాయి. 14,000 రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వబోతుందన్నమాట. సో ఇందులో కూడా పీఎం కిసాన్ 20వ విడత ఎప్పుడైతే మొదలవుతుందో అప్పటి నుంచి 3 విడతల వారీగా ఒక సంవత్సరాన్ని లెక్క తీసుకొని ప్రభుత్వము 20,000 రూపాయలు అయితే చెల్లించనుంది. ఎగ్జాంపుల్‌కి మే నెలలో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులు కనుక విడుదలైతే ఆ నెలలోనే 20వ విడతకి సంబంధించిన పీఎం కిసాన్ నిధులైతే విడుదల కావాల్సి అయితే ఉందన్నమాట. సో ఆ లెక్కన పీఎం కిసాన్ నుంచి వచ్చేటువంటి 2,000 విడుదల చేస్తుంది. అదేవిధంగా 14,000 రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతున్నటువంటి ఈ డబ్బులను కూడా 3 విడతల్లో అయితే విడుదల చేస్తుంది. సో ఈ విధంగా అయితే రైతులకు అన్నదాత సుఖీభావ పథకం అయితే రానున్నట్లు సమాచారం అయితే అందించారు. సో నెక్స్ట్ వచ్చేసి విద్యార్థులకు సంబంధించి మరియు ఉద్యోగాలకు సంబంధించి కూడా అప్డేట్స్ అయితే వచ్చాయండి. సో విద్యార్థులు ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా నిరుద్యోగ భృతి పథకంతో పాటు డిఎస్సి నోటిఫికేషన్ ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి యొక్క నిరుద్యోగులు అయితే ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేసి ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ చేసి వీలైతే రిజల్ట్స్ కూడా ఇచ్చి
వెంటనే రాబోతున్నటువంటి విద్యా సంవత్సరంలోకి ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తామని చెప్పి కూడా చెప్తున్నారు. సో ఈ విధంగా మనకు ఈ 3 పథకాలకి సంబంధించిన అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో తాజాగా ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్స్ అయితే ఇవేనండి. సో ఈ యొక్క పథకాలకి సంబంధించి రాబోతున్నటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా నేను మీకు వెంటనే తెలియచేయడం జరుగుతుందన్నమాట. శాసనమండలి సాక్షిగా చెబుతున్నానని చెప్పి మంత్రి లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూసుకోవచ్చు. డిఎస్సి నోటిఫికేషన్ ఖచ్చితంగా ఇస్తామని చెప్పి చెప్తున్నారనమాట. మేలోగా ఫస్ట్ వచ్చేసి తల్లికి వందనం పథకం అయితే వచ్చేస్తుంది, అన్నదాత సుఖీభవ పథకం అయితే వచ్చేస్తుంది. తర్వాత ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఆ తర్వాత నిరుద్యోగులకు సంబంధించిన నిరుద్యోగ భృతి అయితే రావడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా రాబోతున్నటువంటి పథకాల యొక్క వివరాలు. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే మార్చి నెలలో అమలు కాబోతున్నటువంటి పథకాల గురించి కూడా ఇప్పుడు నేను మీకు చెప్తాను. మార్చి నెలలో 1వ తేదీన పింఛన్ల పంపిణీ కార్యక్రమం అనేది జరుగుతుంది. సో మార్చి 1వ తేదీన 7 గంటల నుంచి ప్రభుత్వ అధికారులు మరియు సచివాలయం ఉద్యోగులు అందరూ కూడా ఈ యొక్క పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో అయితే పాల్గొనబోతున్నారు. పింఛన్లు అనేటివి మార్చి నెలలో కొంతమందికి అయితే హోల్డ్ చేసే అవకాశం అయితే ఉంటుందని సమాచారం అండి. ఒకవేళ ఎవరికైనా పింఛన్ కనుక హోల్డ్ అయితే సో దానికి సంబంధించి కూడా నేను మీకు వీడియోస్ అనేటివి చేయడం జరుగుతుంది. సో మీకు అప్డేట్స్ అన్నీ కూడా పెన్షన్లకు సంబంధించి కూడా మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి రేషన్ కార్డులకు సంబంధించి కూడా అడుగుతున్నారండి. సో రేషన్ కార్డులు అనేటివి వచ్చే నెలలోనే ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారనమాట. సో మంత్రి కూడా చెప్పారండి, నాదెండ్ల మనోహర్ గారు కూడా. సో రేషన్ కార్డుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కూడా రేషన్ కార్డులు అనేవి పంపిణీ చేస్తామని చెప్తున్నారు. కొత్త పింఛన్లు మాత్రము మార్చి నెలలో అయితే ఇవ్వరండి. మ్యాక్సిమం మనకు మేలో అయితే ఇచ్చేందుకు అవకాశం అయితే ఉంటుంది కొత్త పింఛన్లకు. ఎందుకంటే ఈ పింఛన్లకు సంబంధించిన వెరిఫికేషన్స్ అనేవి జరుగుతున్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాతే మనకు కొత్త పింఛన్లు, కొత్త రేషన్ కార్డులు అనేటివి ముందుగా అయితే రాబోతున్నాయి. సో అయితే ఇక్కడ ముందుగా ఈ పథకాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలంటే రేషన్ కార్డు లబ్ధిదారులు అయితే కావాలి. అందువలన రేషన్ కార్డులు ఎవరైతే అర్హులుగా ఉండి కూడా ఇంకా పొందలేదో వారందరికీ కూడా రేషన్ కార్డులు అనేవి రాబోతున్నాయి. సో మార్చి నెలలో అయితే రేషన్ కార్డులు కన్ఫర్మ్ అండి. రేషన్ పంపిణీ జరుగుతుంది. అదేవిధంగా ఉగాది కానుకగా వచ్చేసి మహిళలకు ఫ్రీ బస్సు పథకాన్ని అయితే అమలు చేస్తామని చెప్పి కూడా ఈ మధ్య అప్డేట్స్ అయితే వచ్చాయి. వాటి మీద కూడా పూర్తి వివరాలు తెలుసుకొని మీకు వీడియోస్ అనేవి చేయడం జరుగుతుందన్నమాట. మీరు ఈ వీడియోని లైక్ చేయాలి ఫ్రెండ్స్. చాలా ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేసి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మీరు ఈ వీడియోని లైక్ చేసినట్లయితే నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అన్నింటినీ కూడా నేను మీకు వెంటనే వీడియోస్ రూపంలో తెలియజేస్తాను. ముఖ్యంగా మా టెలిగ్రామ్ ఛానల్లో అయితే అప్డేట్స్ అనేవి పోస్ట్ అవుతాయి. ముందుగా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తున్నాను. తప్పకుండా టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. సో ఈ యొక్క న్యూస్ ఆర్టికల్స్ అన్నింటినీ కూడా ఎర్లీ మార్నింగ్ నేను మీకు అప్డేట్ చేస్తాను. మీరు చక్కగా అక్కడ నుంచి అప్డేట్స్ అనేవి తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా?